ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దశపాపహర దశమి, దశపాపహర దశమి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, ఈ విషయాలని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ దశమి, తెల్లవారుజామున 3:09 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 5:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క కుటుంబ సభ్యుల గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగం, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, వీరి చదువు, వీటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు ఆసక్తి అనేదాన్ని చూపిస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తి సంపదనని పెంచుకునేందుకు కూడా వీరు ప్రయత్నం అనేదాన్ని చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొంతవరకు మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన రైతులకి మాత్రం కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీరికి ఆర్థిక సంబంధంగా ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అనేది వహించాలి. అలాగే విద్యార్థులు కూడా వారి చదువు పట్ల ఏకాగ్రతను చూపిస్తూ ఉండాలి. ఇక పెట్టుబడుల విషయంలో కూడా వీరు కొంతవరకు ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8, అనుకూలించే దిక్కు దక్షిణం. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు ఎక్కువగా కష్టార్జితాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే వీరు కొంతవరకు ప్రయత్నపూర్వకంగా పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, ఏ పనులైతే అసంతృప్తిగా ఉన్నాయో, ఏ పనులైతే అవ్వలేదో ఆ పనుల వైపు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అనేక విషయాలలో వీరి తప్పు లేకపోయినా కూడా వీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించడం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అయితే రైతులకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ఆర్థికంగా కూడా ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలత, అలాగే కుటుంబ సభ్యుల కోసం మీరు పడుతున్న కష్టాన్ని మీ కుటుంబ సభ్యులు గ్రహించి దానికి అనుగుణంగా మసులుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. రైతులకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుబడులలోనూ పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే మీ యొక్క ఉన్నతాధికారుల వలన మీరు కొంత సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో సమస్యలు, కలహాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అనుకూలత గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉన్నతాధికారుల వలన సమస్యలు, అలాగే మీరు చేసిన పనులకి సంబంధించి కొంత సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వీరికి ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే వ్యాపారాభివృద్ధి కూడా గోచరిస్తోంది. వీరు అనుకున్న విధంగా భాగస్వామ్యంలో వీరికి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం ఇలాంటి వాటిపైన ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతవరకు జాగ్రత్త వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించిన విధంగా చక్కటి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వాహన సౌఖ్యం లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం, వినటం, అలాగే సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి అనుకున్న వాటిల్లో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే ఇతరుల సమస్యలని కూడా మీరు పరిష్కరించే అవకాశం మీకు కనపడుతూ ఉంటుంది. ఎక్కువగా మీ స్వవిషయాలపైన మీరు శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అలాగే నిర్ణయాలని మీరు ప్రశాంత చిత్తంతో తీసుకుంటూ ఉంటారు గనక ఈ విషయంలో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీకు వృత్తిలో రాణింపు, అలాగే మీ ప్రతిభకు విశేష గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మీకు చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశము, అలాగే స్వగృహ ప్రాప్తి కూడా గోచరిస్తోంది. పాత రుణాలు లాంటివి తీర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకి వారి యొక్క పంట పరంగాను, అలాగే ఆర్థికంగాను కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి గోప్యత వహించటం అనేది అవసరము. స్థిరాస్తి వ్యవహారాలపైన కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. సంతానానికి కొంతవరకు అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో వీరికి కొంత రాబడి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి.
ఎప్పుడో చేసిన పనులకి కొంతవరకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి, విద్య గురించి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి కూడా జాగ్రత్త వహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగపరంగా మీరు కోరుకుంటున్న మార్పులు లేకపోవటం వలన మీరు కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి భాగస్వాముల వలన కొంత ఆర్థికపరమైన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి రుణ బాధలు అధికంగా ఉంటాయి. దీని వలన వీరు కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి శ్లోకాలని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రతి పనిలోనూ సానుకూలత, వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అలాగే రైతులకి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆశించిన విధంగా ప్రతి విషయంలోనూ అనుకూలత, సానుకూలత, నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా వారి ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో కొంత జాగ్రత్త వహించాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధమైన వ్యాపారం చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి, లిటిగేషన్స్ సంబంధించి వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక కుటుంబ సమస్యలు అధికంగా ఉండబోతున్నాయి. కుటుంబంలో కలహాలు లాంటివి ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీకు వైద్య సంబంధంగా కొంత ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగపరంగా మార్పులు గోచరించడం లేదు. అయితే వీరికి శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటము, అలాగే దృష్టి దోషం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా కొంత మీకు ఇబ్బందిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము. దీంతో పాటుగా జీవిత భాగస్వామితోటి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది.
పనుల విషయంలో జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానానికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక వాహనాలు నడుపుతున్నప్పుడు ఈ రాశి వారు కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కోర్టు విషయాలు ఏవైతే మీ సోదర సోదరీమణులతోటి ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయో ఆ విషయాలకి సంబంధించి మీరు కనుక కూర్చొని మాట్లాడుకుంటే మీకు కొంతవరకు పరిష్కార మార్గాలు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన రైతులకి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక రుణాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నిస్తూ ఉంటే వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు దశపాపహర దశమి. 10 రకాలైనటువంటి పాపాలను పోగొట్టే దశమి కాబట్టి దీన్ని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత గృహంలో ఉన్న అన్ని గదుల్లో 8 దిక్కుల్లో గంగాజలం సంప్రోక్షణ చేయటం అంటే చల్లటం ద్వారా 10 రకాలైన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు పూజా మందిరంలో 10 రకాలైన పుష్పాలతో దైవాన్ని పూజించడం, 10 రకాలైన నైవేద్యాలు సమర్పించటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు త్రిమూర్తులను మనస్సులో స్మరించుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పేలాల పిండి ముద్దలు, బెల్లపు ముద్దలు 10 సంఖ్యలో పారే నీళ్లలో విడిచిపెట్టడం ద్వారా కూడా జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అసలు ధర్మంతో ముడివేసి కామాన్ని అనుభవించకపోతే ఏమవుతుందంటే ఇంద్రియములు చాలా బలవత్తరములు, అదును చూసి కాటు వేసేస్తే జారి పడిపోతాడు. ఇంద్రియాని బలిష్టాని నన్యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. ధర్మంతో ముడివేసి వాటిని పోషించకపోతే అవి తిరగబడి సమయం చూసి కాటేస్తాయి. అలా కానీ కాటేశాయా ఎంత పైకెక్కుదాం అనుకున్నాడో అంత కిందకి జారి పడిపోతాడు. అందుకే వివాహము భార్యాసహితుడై తరించవచ్చు. భార్యాసహితులై తరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళ ఇద్దరా? అసలు ఉదాహరణలు చెప్పడం సాధ్యం కాదు. అంతమంది ఋషులందరూ భార్యాసహితులు గారు. కాబట్టి సంసారమునందుండి వివాహము చేసుకుని తరించిన వాళ్ళు ఉన్నారు. అదే వివాహ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఈ సంసారమునకు అంతం ఒకటి ఉంటుంది. అది చాలా చమత్కారంగా ఉంటుంది. ఆ అంతం సంసారం అంటే ఏమిటంటే అనుబంధాలే. అవి వద్దు అని శాస్త్రాలు చెప్పలేదు. ఈశ్వరానుగ్రహంగా అన్న మాట పక్కన జోడించుకోవాలి. ఈశ్వరానుగ్రహంగా మంచి శిష్యుడు, ఈశ్వరానుగ్రహంగా మంచి స్నేహితుడు, ఈశ్వరానుగ్రహంగా మంచి భార్య, ఈశ్వరానుగ్రహంగా బిడ్డలు. అలా భావించకపోతే ఏమైపోతుందంటే ఇవన్నీ పరమసత్యాలనుకుని వీళ్ళందరినీ నువ్వే ఉద్ధరించాలి అనుకుని కర్తవ్యతా దృష్టి విడిచిపెట్టేసి నేను చెయ్యవలసింది చేస్తున్నానంతవరకు అని కాకుండా ఇక మనవలు మునిమనవలు ఎంతమంది అయినా 21 తరాల వరకు నేనే సంపాదించి పెట్టేయాలని వెంపర్లా ఆడిపోయి తిరిగితే
ఏదో ఒక రోజు వస్తుంది కదా, మరి మత్స్యలోకం అన్న తర్వాత శరీరం విడిచిపెట్టాలి. ఏదో ఒక క్షణం హఠాత్తుగా వస్తుంది. వచ్చినప్పుడు ప్రాణోత్క్రమణం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ పడుకున్నాడు అనుకోండి, ఇక ఏ పేరు పెట్టి ఆ వ్యక్తిని పిలవండి, పలకడు. అన్నయ్య అనండి, తమ్ముడు వచ్చి ప్రతిస్పందించాడు. తమ్ముడా అని అన్నగారు రానివ్వండి, ప్రతిస్పందించాడు. నాన్నగారు అని కొడుకు అననివ్వండి, ప్రతిస్పందించాడు. ఏమండి అని భార్య అననివ్వండి, ప్రతిస్పందించాడు. ఏరా అని స్నేహితుడు అననివ్వండి, ప్రతిస్పందించాడు. గురువుగారు అని శిష్యుడు రానివ్వండి, ప్రతిస్పందించాడు. ఊపిరి ఒక్కదానితో సంసారం కూడా వెళ్ళిపోయింది. ఆ ఊపిరి ఆగిపోయింది. ఎన్ని అనుబంధాలని అనుకున్నామో అన్నీ తెగిపోయింది. ఇక దానికి ఏం సంబంధం లేదు, ఇంకా అది శవం. పోనది ఉంటుందా, దాన్ని దహించేస్తారు తీసుకెళ్ళి. అప్పుడు నిలబడిపోయేవాడు ఎవరంటే జీవుడు ఒక్కడే. ఈ అనుబంధాలు వాడిని ఏం చేశాయి అంటే, ఇది శంకరుల ప్రతిపాదన. భవ భయ ఖేద. భవం అంటే సంసారము, సంసారమునందు భయమున్నది. కేవలం రక్షణ మాత్రమే కాదు, భయం ఎందుకుంటుంది అంటే, ఎక్కడ విపరీతమైన ప్రీతి పెంచుకుంటామో ఆ వస్తువు జారిపోతుందేమో అన్న భయం ఉంటుంది. అది సహజం కదూ. చాలా ప్రీతి మనవడంటే, వాడు 1 గంట ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, ఏమిటి 7 అయ్యేప్పటికి వచ్చేవాడు, 7:15 అయిపోయింది, 7:30 అయిపోయింది, వీడు సైకిల్ స్పీడ్గా తొక్కుకొస్తుంటాడు, ఏం అవ్వలేదు కదా అంటే ఏమైంది? ప్రీతి ఎక్కడుందో అక్కడ భయం పెరుగుతూ ఉంటుంది. అసలు యథార్థమునకు సుఖము అన్న రూపానికి వెనకాతల నీడగా ఏది ఉంటుందంటే భయం ఉంటుంది. ఇప్పుడు భవ భయ ఖేద, సంసారము నుండి పుట్టినటువంటి భయము వలన కలిగినటువంటి బాధ, చిదే, దీన్ని తొలగించగలిగినటువంటి వాడు. ఎలా తొలగిస్తాడు అంటే, ఏది శాశ్వతమైనటువంటి వస్తువో దాన్ని పట్టుకుంటే దానికి భయస్పర్శ లేదు, ఆనందం ఒక్కటే ఉన్నది. అది సుఖము కాదు, ఆనందం. అదొక్కటి మీరు పట్టుకున్నారనుకోండి, మీకు ఏది ఎంతకాలం ఉండాలో దాన్ని ఉంచడం ఆయనకొచ్చు.